మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2019వ సంవత్సరంలో ఏర్పడినటువంటి సమస్యలని, ఛాలెంజెస్ని విజయవంతంగా ఎదుర్కొని వాటి మీద విజయం సాధించి 2020వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి కర్కాటక రాశి వాళ్ళకి ప్రప్రథమంగా మొదటి నెల అయినటువంటి ఈ జనవరి నెలలో రాశి ఫలాలు, మాస ఫలాలు ఎలా ఉంటాయి అనేటువంటి దాని గురించి తెలుసుకుందాం. కర్కాటక రాశి అనగానే పునరసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని కర్కాటక రాశి కింద పరిగణిస్తాం. అయితే ఈ కర్కాటక రాశి వాళ్ళకి ప్రధాన గ్రహాలైనటువంటి రాహువు వ్యయస్థానంలో అంటే మిథున రాశిలో, అలాగే గురుడు, శని, కేతువులు 6వ ఇంట ధనుసు రాశిలో సంచరిస్తున్నారు. ఇక మిగిలిన గ్రహాలైనటువంటి రవి, బుధ, శుక్రులు వరుసగా ధనుసు రాశిలో, మకర రాశిలో, కుంభరాశిలో సంచరించడం అనేటువంటిది ఈ ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తోంది. ఈ గ్రహస్థితుల్ని పరిశీలించి చూడగా ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ జనవరి నెలలో వ్యాపారస్తులందరికీ కూడా వ్యాపారాలు బాగుంటాయి, విద్యార్థులకి విద్యాయోగం బాగుంది, అలాగే ఆదాయానికి ఏమాత్రం లోటు ఉండదు. అంటే ఎన్ని ఖర్చులు పెరిగినప్పటికీ కూడా ఆదాయం తగినంతగా లభించడం అనేటువంటిది మంచి శుభ పరిణామంగా గోచరిస్తుంది. గతంలో చేసినటువంటి రుణాలను తీర్చుకోగలుగుతారు, ధనాన్ని పొదుపు చేయగలుగుతారు. ఈ పొదుపు చేసినటువంటి ధనాన్ని చక్కగా కొత్తగా కొన్ని పెట్టుబడుల్లో పెట్టడం, వాటి ద్వారా కొన్ని కొత్త వ్యాపారాలు చేయడం అనేటువంటిది కూడా ఈ జనవరి మాసంలో మొదలయ్యేటట్లుగా ఈ గ్రహస్థితి గోచరిస్తోంది. ఇక ఈ జనవరి నెలలో 15వ తారీఖు నుంచి అంటే 15/1/2020వ తారీఖు నుంచి కొద్దిగా గ్రహస్థితులు కాస్త వ్యతిరేకతగా వస్తున్నాయి. అయితే దానివల్ల ప్రభావం ఏమిటంటే అయిన వాళ్లతో, సొంత వర్గం వాళ్లతోనే విభేదాలు వస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య అవగాహన అనేది కొద్దిగా తగ్గే పరిస్థితి గోచరిస్తోంది. అయినప్పటికీ కూడా జీవిత భాగస్వామి సహకారం వలన వీటన్నింటినీ కూడా అధిగమించడం అనేటువంటిది జరుగుతుంది. ఇక ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ 15వ తారీఖు నుంచి కొద్దిపాటి అనారోగ్య సమస్యలు కూడా ఏర్పడేటువంటి సూచనలు గోచరిస్తున్నాయి. అంటే ఈఎన్టీ సమస్యలు, మెడనొప్పి, తలనొప్పి, నడుం నొప్పి వంటి జాయింట్ పెయిన్స్ వంటి కీళ్ల సంబంధమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే డైజెస్టివ్ డిజార్డర్స్, అరుగుదలకు సంబంధించిన కొద్దిపాటి ఇబ్బందులు కూడా తలెత్తేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. ఇక ఎవరైతే వీసా, గ్రీన్ కార్డ్, పాస్పోర్ట్ వంటి వాటి కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా సానుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఎవరైతే విదేశీ యానం కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ కోరిక కూడా తీరేటువంటి పరిస్థితిగా ఇక్కడ గోచరిస్తోంది. జ్యేష్ఠ సంతానం విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు అవసరం. అంటే పెద్ద సంతానం ఎవరైతే ఉంటారో వాళ్ళ విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి. సంతాన పురోభివృద్ధి బాగానే ఉంటుంది, కానీ సంతానం ఎదిరించి మాట్లాడటం అనేటువంటిది కొద్దిపాటి ఇబ్బంది కలిగేటువంటి అంశంగా గోచరిస్తోంది. ఇకపోతే ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసంలో ఆదాయ వనరులు బాగుంటాయి. అయితే ఎంత సంపాదించినా కూడా సంపాదించడం చేతగాని వాళ్ళు అందుకే ఏంటంటో నీతులు చెప్తున్నారు అనేటువంటి మాటలతో మీ నీతిని, నిజాయితీని, మీ మంచితనాన్ని, మీ మనస్తత్వాన్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళు పుట్టుకొచ్చేటువంటి పరిస్థితిగా గోచరిస్తోంది. అంటే సంపాదన అనగానే అక్రమమో సక్రమమో సంపాదించి తీరాలి అనేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి సమాజంలో మీలాగా ఒక పద్ధతిగా, ఒక సిస్టమేటిక్గా, ఒక మనసుతో కూడుకున్నటువంటి ఆలోచనగా చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. అయితే కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా చెప్పదగిన మరొక ముఖ్యమైన సూచన ఏమిటంటే ఈ మాసంలో మీ ఊహలు, అపోహలు రెండుంటాయి. ఈ ఊహలు, అపోహల్లో ఊహ వలన తప్పు, ఇబ్బంది రాదు, కానీ కొంతమంది పట్ల కొన్ని విషయాల్లో అపోహలను పెంచుకోవటం వలన అనవసరమైనటువంటి భయాందోళనలకి గురయ్యి కొద్దిపాటి మానసిక అస్థిమితత్వానికి లోనయ్యేటువంటి పరిస్థితి ఈ కర్కాటక రాశి వాళ్ళకి జనవరి 15 నుంచి గోచరిస్తోంది. కనుక తస్మాత్ జాగ్రత్త. అంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు లేనిపోని విషయాల్ని ఊహించుకొని అపోహలు, అపార్థాలు పెంచుకొని కుటుంబ సభ్యుల మధ్య కానీ, స్నేహితుల మధ్య కానీ, వేరే వాళ్ళ విషయంలో కానీ ఇటువంటి అనవసరమైన అపోహలకి, అపార్థాలకి తావీయకుండా కొంచెం పాజిటివ్ దృక్పథంతో గనక ఒక అడుగు ముందుకు వేయగలిగితే ఆర్థికంగా మంచి లాభాన్ని పొందగలుగుతారు. కుటుంబ సభ్యుల మధ్య, స్నేహితుల మధ్య, బంధుమిత్రుల మధ్య
చక్కటి అవగాహనని కలిగి ఉంటారు. వాళ్ళ నుంచి మంచి సహాయ సహకారాలని పొందగలుగుతారు. ఈ విషయాన్ని కర్కాటక రాశి వాళ్ళు ఈ 2020 సంవత్సరం మొత్తం గుర్తుపెట్టుకోవాలి. దాంట్లో ముఖ్యంగా ఈ జనవరి నెలలో ఎటువంటి పరిస్థితుల్లోనూ గుర్తుపెట్టుకోవాల్సిన అంశంగా ఈ విషయాన్ని మీకు సూచించడం అయినది. ఇకపోతే కర్కాటక రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి రాజకీయ యోగం బాగుంది. అలాగే మంచి పదవులు లభిస్తాయి. గతంలో కొద్దిగా దూరమైనటువంటి జనాకర్షణ మరల పెరుగుతుంది. అలాగే ప్రజల్ని ఆకర్షించగలుగుతారు. ప్రజల్ని మెప్పించేటట్లుగా మీ కార్యాచరణని రూపొందింపజేసుకోగలుగుతారు. ఇక కర్కాటక రాశిలో ఉన్నటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కలిగేటువంటి సంతానంలో ముఖ్యంగా స్త్రీ సంతానం మీద ఆపేక్ష ఎక్కువగా ఉంటుంది. స్త్రీ సంతానం యొక్క అభివృద్ధి కూడా మీరు ఊహించిన స్థాయి కంటే గొప్పగా ఉండటం అనేటువంటిది ఆనందాన్ని కలిగించేటువంటి పరిణామం. ఇందాక నేను చెప్పినట్లుగా ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే, అంటే విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు, హౌస్ వైఫ్స్, అలాగే స్వతంత్ర వృత్తులు చేసేటువంటి వాళ్ళు, అంటే లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, చేతి వృత్తి వాళ్ళు, పనివాళ్ళు, ఎవరైనా సరే, కాంట్రాక్టర్స్, బిల్డర్స్, అందరూ ఎవరు ఏ పని చేసినా వాళ్ళ వృత్తుల్లో మంచి అభ్యుదయ మార్గంలో, చక్కటి ఆర్థిక వనరులను పెంపొందించుకునేటువంటి మార్గంలో ప్రయాణం చేయటం అనేటువంటిది మంచి శుభపరిణామంగా ఈ 2020 సంవత్సరం జనవరి నెలలో స్పష్టంగా గోచరిస్తోంది. అయితే ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఇందాక నేను చెప్పినట్లుగా అపోహలను వేడండి, అపార్థాలను పెంచుకోవాకండి, అనవసరమైన వాగ్వివాదాల జోలికి పోవద్దు. అలాగే జీవిత భాగస్వామితో సఖ్యత బాగుంటుంది కనుక చక్కటి కుటుంబ సభ్యుల మధ్య అవగాహన ఏర్పడుతుంది. ఈ అవగాహనని మరింత పెంపొందింపు చేసుకోవటానికి ఈ కర్కాటక రాశి వాళ్ళు బంధుమిత్రులతో కలిసి, కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోద విహార యాత్రలు చేస్తారు, పిక్నిక్లు వంటి వాటిని చూస్తారు, తీర్థయాత్రలు చేస్తారు, పుణ్యక్షేత్రాలని సందర్శిస్తారు. వీటి వలన మీ కమ్యూనికేషన్స్ అనేటువంటివి మంచి అభివృద్ధి పదంలో వెళ్ళడం అనేటువంటిది మంచి ఆశాజనకంగా ఈ మాసంలో గోచరిస్తోంది. ఇక ఇందాక నేను చెప్పినట్లుగా ధనాన్ని పొదుపు చేయగలుగుతారు. పొదుపు చేసినటువంటి ధనంతో నూతన గృహ వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారంటే కొత్తగా ఇళ్ళు, స్థలాలు, పొలాలు కొనగలుగుతారు, వస్తువులు కొనగలుగుతారు, ఫర్నిచర్ కొనగలుగుతారు, మంచి వాహనాలని కొనుగోలు చేయగలుగుతారు. ఇటువంటి శుభ పరిణామాలతో ఈ మాసం మీకు మంచి అభివృద్ధిదాయకంగా గోచరిస్తోంది. ఇక సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తులు మీతో పాటు వ్యాపార భాగస్వామ్యం కోసం రావటం అనేటువంటిది మీకు మరింత ఆనందాన్ని కలిగించేటువంటి అంశంగా ఈ మాసంలో గోచరిస్తోంది. ఇక మరొక ముఖ్యమైన విషయం కర్కాటక రాశి వాళ్ళకి చెప్పదగినది ఏంటంటే, మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ మీ స్థాయికి తగని వ్యక్తులు ఎవరైతే ఉంటారో, అంటే చాలామంది సొసైటీలో ఇతని వల్ల ప్రమాదం, ఇతన్ని పక్కన పెట్టినట్లయితే మీరు ఖచ్చితంగా దెబ్బతింటారు, ఇతన్ని నమ్ముకుని ఉండేటట్లయితే మీరు ఇబ్బందులు పాలవుతారు అని ఎంతమంది చెప్పినా మీరు వినకుండా ఎవరినైతే పక్కన పెట్టుకుని వాళ్ళని ప్రోత్సహించి పైకి తీసుకొచ్చి వాళ్ళ అభివృద్ధిలో మీరు ఎప్పుడైతే భాగస్వాములు అవుతారో వాళ్ళ నుంచి మీరు ఖచ్చితంగా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి స్పష్టంగా ఈ 2020 సంవత్సరంలో గోచరిస్తోంది. ఇది ఈ సంవత్సరం మొత్తం గుర్తుపెట్టుకోదగిన అంశం. అంతేకాకుండా జనవరి నెలలో కూడా దాని తాలూకు ఛాయలు మీకు కనపడేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది. ఇకపోతే ఈ కర్కాటక రాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే ఈ మాసం వీళ్ళకి ఎంతో అనుకూలమైన మాసం. కుటుంబంలో మీదే పైచేయి అవుతుంది. సంతాన పురోగతి బాగుంటుంది. ఈ సంతానం కోరుకునేటువంటి వాళ్ళు, అంటే సంతానం కావాలనుకునేటువంటి కర్కాటక రాశి వాళ్ళకి, ముఖ్యంగా స్త్రీలకి ఈ సంతానం అనేటువంటిది కలుగుతుంది. ఆ కలిగినటువంటి సంతానం మంచి అభివృద్ధి పదంలో ప్రయాణం చేస్తారు. వాళ్ళలో కూడా స్త్రీ సంతానం ఎవరైతే ఉంటారో వాళ్ళు మరింత అభివృద్ధి పదంలో ఉంటారు. పురుష సంతానం కాస్త మాట వినని పరిస్థితి గోచరిస్తోంది. అయినప్పటికీ కూడా వాళ్ళ వ్యక్తిగత జీవితం జాతకం బాగుంటుంది కనుక మీరు పెద్దగా ఈ విషయంలో చింతించాల్సినటువంటి అవసరం లేదు. కర్కాటక రాశి స్త్రీలకు ముఖ్యంగా ఈ మాసంలో పీసీఓడి ప్రాబ్లమ్స్, గర్భ సంబంధమైన సమస్యలు, తలనొప్పి, మెడనొప్పి, వెన్నునొప్పి వంటి, జాయింట్ పెయిన్స్ వంటి, మోకాళ్ళ నొప్పులు వంటివి కాస్త ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. అయితే వీటికి విరుగుడుగా కొన్ని రెమెడీస్ని, పరిహారాలని కనుక చేసుకునేటట్లయితే వాటి నుంచి మీరు ఈజీగా బయటపడగలుగుతారు. కర్కాటక రాశి స్త్రీలు ఎవరైతే సమాజ సేవలో ఉన్నారో, రాజకీయాల్లో ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా పదవి అధికారాలు పొందుతారు. ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ మాసంలో ఉద్యోగాలు వస్తాయి. అలాగే విద్యాభివృద్ధి కూడా చాలా బాగుంటుంది.
కనుక ఓవరాల్గా ఆలోచించేటట్లయితే ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసం చాలా అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. వాళ్ళ వ్యక్తిగత జాతకాల రీత్యా కొద్దిపాటి ఇబ్బందులు ఉండేటట్లయితే, అలాగే నేను చెప్పినట్లుగా 15వ తారీఖు నుంచి కొద్దిపాటి ఆటంకాలు పనుల్లో కలగటం, కొద్దిపాటి అనారోగ్య సమస్యలు కలగటం ఏవైతే ఉన్నాయో వాటికి ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి పరిహారాలని, రెమెడీస్ని కనుక పాటించగలిగితే వాటి నుంచి సులువుగా బయటపడగలుగుతారు. వాటిల్లో ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ జనవరి నెలలో మీకు అనుకూలించేటువంటి తేదీల్ని, అదృష్టాన్ని ఇచ్చేటువంటి తేదీల్ని ముందుగా మీకు తెలియజేస్తాను. అవేమిటంటే 1, 2, 4, 7, 10, 11, 13, 16, 19, 20, 22, 25, 28, 29, 31. ఈ జనవరి నెలలో ఈ తేదీల్లో కనుక మీరు ప్రముఖుల్ని కలవటం కానీ, ముఖ్యమైన పనులు చేయటం కానీ, ఇందాక నేను చెప్పినట్లుగా శుభకార్యాల నిమిత్తం ఖర్చు చేస్తారు కనుక, అవివాహితులకు వివాహ యోగ్యమైన కాలం కనుక, అవివాహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళ తాలూకు వివాహ ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో ఈ అదృష్టమైన తేదీల్లో ప్రారంభించండి. మంచి శుభ ఫలితాలని పొందుతారు. ఇక అలాగే ప్రతికూలమైన తేదీలుగా 8, 9, 17, 18, 26, 27 ఇవి ప్రతికూలమైన తేదీలు. ఒకవేళ వీటిల్లో ఏమన్నా పనులు చేయవలసి వస్తే ఇందాక నేను చెప్పిన అనుకూలమైన అదృష్టమైన తేదీల్లో కనుక మార్చుకోగలిగితే మంచి శుభ ఫలితాలని పొందుతారు. ఇక ఈ కర్కాటక రాశి వాళ్ళకి అదృష్టమైనటువంటి వారాలుగా ఆదివారం, సోమవారం, శుక్రవారం అని తెలియజేయబడుతున్నాయి. అలాగే వీళ్ళకి అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగులుగా మిల్క్ వైట్ అంటే పాల తెలుపు రంగు, అలాగే సిల్వర్ కలర్ వెండి రంగు, అలాగే గ్రే కలర్ అంటే గచ్చకాయ రంగు. ఈ రంగుల్ని కనుక మీరు వాడేటువంటి వాహనాల్లో కానీ, అలాగే ఇందాక నేను చెప్పినట్టు నూతనంగా గృహాలు, వాహనాలు కొనుగోలు చేస్తారని చెప్పాము. ఈ కొనుగోలు చేసేటువంటి వాహనాల్లో ఈ కలర్స్ ఉండేటట్లుగా కనుక చూసుకునేటట్లయితే వాటి మీద మీరు ఏ పని ప్రారంభించినా కూడా విజయవంతం అవుతుంది. అలాగే మంచి ఆర్థిక లాభం కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ రంగుల్ని మీ ఇళ్ళకి కానీ, గ్యాడ్జెట్స్ కానీ, మీరు ధరించేటువంటి దుస్తుల్లో కానీ ఉండేటట్లుగా చూసుకునేటట్లయితే అవి మీకు మంచి అదృష్టాన్ని తెచ్చిపెడతాయి. ఇకపోతే తర్వాతి పరిహారం ఏంటంటే, కర్కాటక రాశి వాళ్ళు ఈ 2020 సంవత్సరం మొత్తం తల్లి యొక్క ఆశీర్వచనం తీసుకోవాలి. ఏ విధంగా ముఖ్యమైన పని మీద వెళ్ళేటప్పుడు, విద్యార్థులైతే పరీక్షలకు వెళ్ళేటప్పుడు తల్లి ఆశీర్వచనం తీసుకుని వెళ్ళేటట్లయితే మంచి ఫలితాలని పొందుతారు. అలాగే మిగిలిన వాళ్ళు ఏదైనా సరే వాళ్ళ యొక్క తల్లిగారి ఆశీర్వచనం కనుక పొంది బయలుదేరేటట్లయితే ఆ కార్యాల్లో విజయం సాధిస్తారు. ఒకవేళ ఎవరికైనా తల్లిగారు లేకపోయినట్లయితే కనీసం తల్లిగారి ఫోటోకైనా ఒక నమస్కారం చేసుకుని బయలుదేరేటట్లయితే అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. ఇక రెండవ పరిహారం ఏమిటంటే, ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేయండి. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేయటం వలన, ముఖ్యంగా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఎర్రటి పుష్పాలతో పూజ చేయటం వలన అప్పుల నుంచి బయటపడగలుగుతారు, రుణాలను వదిలించుకోగలుగుతారు, ఆర్థికంగా అభివృద్ధిని సాధించగలుగుతారు. ఇది రెండవ రెమెడీగా మీకు చెప్పబడుతోంది. ఇక మూడవ రెమెడీగా ప్రతి మంగళవారం కానీ, శనివారం కానీ ఆంజనేయ స్వామి వారికి మీ దగ్గరలో ఉన్న హనుమాన్ టెంపుల్కి వెళ్ళి సింధూరంతో పూజ చేయించడం కానీ, లేదా ఆంజనేయ స్వామి వారికి సింధూరం పూజించడం కానీ, ఆ ప్రసాదాన్ని నుదుటిని ధరించడం కానీ చేసేటట్లయితే మీకు అన్నింటా విజయం లభిస్తుంది. అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. అలాగే ఆర్థికంగా మంచి అభివృద్ధిని సాధించగలుగుతారు. కర్కాటక రాశి వాళ్ళకి సహజంగానే దృష్టి దోషం ఎక్కువగా తగిలే పరిస్థితి ఉంటుంది. ఈ నరదృష్టి, శత్రుదృష్టి, శత్రుపీడల వల్ల అకాలమైనటువంటి, అనివార్యమైనటువంటి, డాక్టర్లకు అంతుపట్టినటువంటి రోగాలు వస్తాయి. అలాగే ఎందుకో తెలియకుండా డబ్బు విపరీతంగా ఖర్చు అయిపోయి రుణాల పాలైపోయి కుంగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక నేను చెప్పిన ఈ పరిహారం కనుక చేయగలిగితే వాటి నుంచి కర్కాటక రాశి వాళ్ళు బయటపడగలుగుతారు. కనుక కర్కాటక రాశి వాళ్ళకి ప్రత్యేకంగా ఈ రెమెడీ ఇవ్వటం జరుగుతోంది. ఈ రెమెడీ కనుక చేసి ఆ సింధూరాన్ని నుదుటిని ధరించండి, ఆ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా కొంత సింధూరాన్ని తీసుకొచ్చి సింహద్వారానికి పైన కొద్దిగా బొట్టులాగా కనుక పెట్టేటట్లయితే దుష్టగ్రహాలు, గాలి చేష్టలు అనేటువంటి ఇంట్లోకి రాకుండా ఉంటాయి. దీనివలన అందరి ఆరోగ్యాలు బాగుంటాయి. దృష్టి దోషం అనేటువంటిది దూరం అవుతుంది. దాని నుంచి వచ్చేటువంటి అనేక రకాల సమస్యల నుంచి కర్కాటక రాశి వాళ్ళు విముక్తి పొందగలుగుతారు. కనుక ఈ సూచనని పాటించండి. మంచి ఫలితాలు మీకు స్వయంగా మీ అనుభవంలో చూడటం అనేటువంటిది జరుగుతుంది. ఇక ఈ కర్కాటక రాశి వాళ్ళు గురువు యొక్క ఆశీర్వచనం తీసుకోండి. గురువు అంటే సద్గురువు అయినటువంటి రాఘవేంద్ర స్వామి గారు, సాయిబాబా గారు, దత్తాత్రేయ స్వామి, దక్షిణామూర్తి గారు, మెహర్ బాబా ఇటువంటి మహాత్ముల యొక్క వాళ్ళ మందిరాలకు వెళ్ళి వాళ్ళ ఆశీర్వచనం గురువారం నాడు కనుక తీసుకునేటట్లయితే మంచి ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. సంతానం మంచి పురోభివృద్ధికి చెందుతారు. కారణం ఏంటంటే గురువు యొక్క అనుగ్రహం వలన గురుగ్రహ అనుగ్రహం కలుగుతుంది. గురుగ్రహ అనుగ్రహం కలిగినప్పుడు సంతానం మంచి అభివృద్ధిలోకి వెళ్తారు. ఎవరి సంతానం అయితే ఇబ్బందులు పడుతుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఒక 16 గురువారాల పాటు కనుక
నేను చెప్పినట్లుగా ఈ సద్గురువు యొక్క సేవ చేసుకుని వారి మందిరానికి డొనేషన్స్ ఇవ్వచ్చు. ఒకవేళ డొనేషన్స్ ఇవ్వలేని పరిస్థితి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటారో ఆ మందిరంలో సేవ చేయటం కానీ, ఆ స్వామి సేవ చేయటం కానీ, గురువు యొక్క సేవ చేయటం వలన వీటి నుంచి బయటపడగలుగుతారు. అయితే ఈ సేవ చేయడానికి డబ్బు అవసరం లేదు. కనీసం ఇలా సేవ చేసి గురువు యొక్క అనుగ్రహాన్ని కనుక మీరు పొందితే మీ సంతానం అనేటువంటిది మంచి పురోభివృద్ధికి వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది. 4వది, ఎవరైతే ఆర్థికంగా మంచి అభివృద్ధిని కోరుకుంటారో వాళ్ళు ఈ సోమవారం నాడు కర్కాటక రాశి వాళ్ళు ఒక 2 వెండి డాలర్స్ని, 2 చిన్న వెండి డాలర్స్ని క్యాష్ కౌంటర్లో కనుక ఉంచుకోగలిగితే ఆర్థికంగా మంచి పరిపుష్టిని సాధించగలుగుతారు. ఇది అందరూ చేయగలిగిందే. చేయదగ్గ రెమెడీ కనుక చేయండి. వ్యాపారస్తులందరూ కూడా మంచి వ్యాపార లాభాలని పొందగలుగుతారు. మిగిలినటువంటి విషయానికి వచ్చేటట్లయితే కర్కాటక రాశి వాళ్ళ యొక్క ఫలితాలు చెప్పాము. అలాగే వాళ్ళకి కలిగేటువంటి జాతకరీత్యా కలిగేటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ నుంచి పరిహారాలు కూడా చెప్పాం కనుక ఈ పరిహారాలన్నింటినీ పాటించి కర్కాటక రాశి వాళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో ఉంటారని, మంచి రాజకీయ పదవి యోగాలను పొందాలని ఆ పరమేశ్వరుడిని ప్రార్థిస్తున్నాను. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.